సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు హృదయంలో కొలువై ఉండే మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ తల్లి కళ్ళలో నీళ్లు తిరిగిన ఆ క్షణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఒకసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు స్వామి తనని గమనించలేదనే కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. స్వామి వక్షస్థలం అంటే అది సాక్షాత్తు మహాలక్ష్మి నివసించే చోటు. తన నివాసాన్ని అపవిత్రం చేసిన భృగు మహర్షిని స్వామి ఏమీ అనకుండా ఆయన పాదాలను వత్తడం చూసి అమ్మవారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అలిగిన ఆ తల్లి, నాకు అవమానం జరిగిన చోట నేను ఉండలేను అని చెప్పి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి కొల్హాపూర్ వచ్చి తపస్సులో నిమగ్నమైంది. అమ్మవారు లేని వైకుంఠం వెలవెలపోయింది. ఆ తల్లిని వెతుకుతూనే శ్రీనివాసుడు భూలోకానికి వచ్చాడు. ఒక మహర్షి చేసిన పని వల్ల లోకమాత భూమిపై అడుగు పెట్టాల్సి వచ్చింది. ఆ తల్లి భూలోకానికి రావడం వల్లే మనకు తిరుమల క్షేత్రం లభించింది. మరి ఆ తల్లి కరుణ మనపై ఉండాలని కోరుకుంటూ జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.